ఇచ్చినాం, మాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, వరి పంటకి బోనస్ ఇచ్చినాం. నువ్వు వేసిన పొలానికి ఎకరానికి 15,000 రూపాయల బోనస్ మేము ఇచ్చినాం అని చెప్తున్నాం. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇలా తెచ్చిన అమ్మ సన్న బియ్యం దొడ్డు బియ్యం తెస్తే అవి మళ్ళీ తీసుకొని వాళ్ళే అమ్ముకుంటారు బయట. సన్న బియ్యం మీరు మేము అందరం తింటున్నాం. మాకు ఇంకా చాలా ఇళ్ళు కావాలని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళు అడుగుతున్నారు, నాగరాజు అడుగుతున్నారు, నిర్మల అడుగుతుంది. సరే ఎన్నున్నా ఈసారి చదువుకోండి, 70 ఇండ్లు ఇస్తా, మీకు ఇస్తా. మార్చి నెలలో 70 ఇండ్లు ఇస్తా మీకు. ముందు అవతల కాలనీ వాళ్ళకి ఇవ్వాలి. 10 ఇండ్లు ఇచ్చిన 5వ వార్డుది వాళ్ళకి 10 ఇండ్లు ఇచ్చినాకనే సర్పంచ్ గారు మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. నిర్మల్ గారు నేను మాట ఇచ్చి వచ్చిన అక్కడ ఏమ్మా 5వ వార్డు 10 ఇండ్లు 70 ఇండ్లు 6వ వార్డులో 10 ఇండ్లు. మీ గ్రామాన్ని అందంగా తీర్చే బాధ్యత నాది. మీ గ్రామాన్ని కాపాడే బాధ్యత నాది. మీ గ్రామం అభివృద్ధి జరిగేటట్టు చూసే బాధ్యత నాది. మరి ఇవన్నీ చేసిన తర్వాత మన అమ్మాయిని మంచి మెజార్టీతో గెలిపియాలి ఉంగరం గుర్తుని. కాబట్టి తాటుపూడి గ్రామ స్టూల్ గుర్తు సంధ్యారాణి ఏదమ్మా సంధ్యారాణి మన సర్పంచ్ ఉంగరం గుర్తు. డాక్టర్ గారు కాంగ్రెస్ లో పోతే ఇల్లు ఇస్తా నేను ఎమ్మెల్యే గారు చెప్పి మాట్లాడుతుండట. ఇల్లు ఇచ్చేది లేదు, ఇటుక పెళ్ళ ఇచ్చేది లేదు, వాళ్ళతో అయ్యేది లేదు. అర్థమైందా? మీద ఉన్నా కాబట్టి 50 ఇండ్లు ఇచ్చిన మాట మీద ఉండి 50 ఇండ్లు ఇచ్చిన, మాట మీద ఉండి ₹1 కోటి సిమెంట్ రోడ్డు ఇచ్చిన, మాట మీద ఉండి గోదావరి నీళ్లు తీసుకొచ్చి చెరువులో పోసిన. ఇంకా చెప్పాలా? ఇచ్చిన డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చిన. చీర బతుకమ్మటప్పుడు 50 రూపాయలు చీర ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మంచి ఖరీదైన చీరలు, నాణ్యత గల చీరలు ఇచ్చాం. కాబట్టి ఎన్ని మాట్లాడుకున్నా ఒకటే మనవి చేస్తున్నాం మీకు. మన అశ్విని ఉంగరి గుర్తులు గెలిపించి నాకు సర్పంచ్ని ఇవ్వండి. మీరు చెప్పినది రావాలంటే మీరు ఏం చేయాలి? నాకు నేను ఇప్పుడు మైక్లో ఏం చేయాలి? అక్కడ ఏ గుర్తు అది. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఏం చేయనోళ్ళు ఈ ఊరికి ఎన్ని మాటలు చెప్పినా, ఓ నలుగురు నెమ్మటి పెట్టుకున్నాడు పైసలు బాగా ఉన్నాయని. అదే పెద్ద అయినా నీ అజయ్ కుమార్ ఖమ్మంలో 5,000 ఇస్తే ఓడిపోయాడు. ఓటికి 5,000 రూపాయలు ఖమ్మంలో ఇస్తే ఓడిపోయాడు. డబ్బుల మీద పండుకో, ప్రజల్ని మోసం చేయకని మనవి చేస్తూ మీరందరూ ఉంగరం గుర్తుతో ఓటేసి ఆశ్వరుని గెలిపించి నా గ్రామ పంచాయతీ బోర్డుని నాకు మీరు ఒప్పజెప్పాలని మనవి చేస్తూ మీ అందరిలో సెలవుస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.